గత 34 సంవత్సరాలుగా డిఈ, ఓపీ, టీజీఎన్పీడీసీఎల్, కాగజ్ నగర్ విద్యుత్ శాఖలో జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్గా అత్యున్నత సేవలు అందించి, అందరి మన్ననలు పొంది, తేదీ అక్టోబర్ 31, 2024 రోజున పదవీ విరమణ చేయుచున్న మా మేనమామ శ్రీ డోంగ్రే విశ్వనాథ్ గారికి ఇవే మా పదవీ విరమణ శుభాకాంక్షలు. వారు జీవితాంతం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటూ శుభాకాంక్షలతో సమస్త కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు. ప్రేమతో మీ మేనల్లుడు కామ్డే సతీష్ కుమార్. అందరితో వేడుకలు పొందుతున్న రోజు నా మనసులో నా బాధ ఏదో కలుగుతుంది చూడు. ఎంత మరువమన్నా మనసు మరువదాయే, మంచి పెంచుకున్న రోజు, మనసు పంచుకున్న రోజు. అందరితో వీడుకోలు పొందుతున్న రోజు నా మనసులో నా బాధ ఏదో కలుగుతుంది చూడు. पूरा नालैते मैडम पूरा जा వచ్చి మాట్లాడే ప్రాబ్లం ఇప్పుడు కాదు, లాస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ మన స్టాఫ్ మాట్లాడతాం. మీరు ఆడ కూర్చోరా రాసుకోరా రమేష్ మీరే కదా చాలా. అందరికీ నమస్కారం. మా జేఓ గారు విశ్వనాథ్ సార్ రిటైర్మెంట్ సందర్భంగా వారికి అభినందనలు. తర్వాత ఉద్యోగ జీవితంలో రిటైర్మెంట్ అనేది సర్వసాధారణము. వారి దగ్గర నేను 15 రోజుల క్రితం అంటే అక్టోబర్ 16వ తేదీన రావడం జరిగింది. అంతకుముందుగా వారి గురించి నాకు తెలుసు. చాలా సౌమ్యులు, వాళ్ళ సోషల్ సిస్టమ్ కూడా ఆ విధంగా ఉండాలని వారికి కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. దగ్గర ఎక్కువ పని చేసింది ఎవరు రమేష్ కూడా స్టాఫ్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను యాక్చువల్గా ఆంధ్ర నుంచి వచ్చినాను. తెలంగాణకు వచ్చి 4 years అయింది. ఇక్కడికైతే వచ్చి 1 year నుంచి ఉన్నాను. ఇన్ఛార్జ్ 8 నెలలు, తర్వాత 4 నెలల నుంచి రెగ్యులర్ డీగా ఉన్నాను. విశ్వనాథ్ జేఏఓ కంటే కొన్ని రోజుల్లో నేను అబ్జర్వ్ చేసిందంటే ఆయన నంబర్ 1 డిసిప్లిన్గా ఉంటాడు. అంటే డ్యూటీ తప్పించుకునే రకం కాదు ఒకటి. రెండోది చాలా సిన్సియర్, డిసిప్లిన్, సిన్సియర్, హానెస్టీ. అది ఎంత హానెస్టీ అంటే నాకు ఒక అనుభవం చెప్తాను. మొన్న డిజిటలైజేషన్కి నా సిగ్నేచర్ కావాలి కంప్యూటర్లో. తీసుకొని పోయిన ఒకసారి ఎప్పుడు వస్తారు మీరు టైం ఏంటి అంటే పోయినాము మా దగ్గర. దానికి నాకు తెలిసి 1700 ఏమో ఖర్చు అవుతుంది. వాళ్ళ ఫీజు కట్టాలా, తర్వాత సిగ్నేచర్ చేయించుకొని ఆ పేపర్స్ డాక్యుమెంట్స్ ఉండాలి. విశ్వనాథ్ ఎందుకయ్యా నాకు డబ్బులు ఇస్తాను అని చెప్తే సార్ అన్నారు, గుర్తే ఉన్నారు. డబ్బులు ఇస్తాను అంటే ఆయన కట్టేసినాడు కొత్త సార్ అని చెప్పేసి. అంటే ఇంత నిబద్ధత కలిగిన వ్యక్తి, అంటే ఆ డబ్బుల్ని అంటే విలువ ఇచ్చేవాడు కాదు అని దాన్ని బట్టి మనకు తెలిసిపోతా ఉంది. అదేవిధంగా సిన్సియర్గానే ఉంటాడు. అంటే కొంచెం మెతక ఎక్కువ, అంటే
మనకు ఆఫీసుల్లో ఏమి అంటే అంత మెతక ఉంటే కూడా పనికి రాదు. ఒక్కొక్కసారి కొంచెం ఒకేసారి కటుగా ఉండాలా, కొన్నిసార్లు మెతకగా ఉండాలా. మన ఇంట్లో మనం ఊరికే ఉండం కదా, మన పిల్లలు ఒకసారి ఎంత గారాబం చేసినా ఒకసారి కొడుతుంటారు, ఒకసారి తింటాం. అంటే విశ్వనాథ్ దేవ్ గారు ఏమంటే చాలా మంచివాడు అనమాట, అందరికీ మంచి ఆఫీసర్ అనిపిస్తున్నారు ఇక్కడ. సో ఆ విధంగా ఆయన 61 సంవత్సరాలు ఆయన నాకు తెలిసి ఏమి డిసిప్లినరీ కేసెస్ కూడా ఏమి అంటే నాకు పూర్తిగా తెలియదు, కానీ డిసిప్లినరీ కేసెస్ కూడా ఏమి ఎక్కువ ఉన్నట్టు లేవు ఆయన కెరీర్లో. మన దాంట్లో డిసిప్లినరీ కేసెస్ అంటే ఎంత బాగా చేసినా ఎక్కడో ఒక దగ్గర పడుతుంది, అది సర్వసాధారణం. నీకు ఎంతన్నా హానెస్ట్గా ఉంటూ సిన్సియారిటీగా ఉంటూ మనం చేయని తప్పులకు కూడా మనం ఒక్కొక్కసారి పనిష్మెంట్ అనేది అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఆయన తప్పులు చేసే రకం కాదు. ఎక్కడైనా అంటే పొరపాటు ఏమన్నా ఆయనకి ఏమన్నా ఒకవేళ పనిష్మెంట్ వచ్చింటే వాళ్ళు కింది వాళ్ళు చేసిన పొరపాట్ల వల్ల ఏమన్నా వచ్చిండొచ్చు, అంతేగాని ఆయన క్యారెక్టర్ అయితేనేమి, ఆయన డిసిప్లిన్, సిన్సియారిటీ, హానెస్ట్ అయితేనేమి నిజంగా అంటే ఒక ఆదర్శప్రాయం. అంటే క్యారెక్టర్ పరంగా చూస్తే ఆయన ఒక ఆదర్శప్రాయుడు. సో ఈ విధంగా మనకు డిపార్ట్మెంట్లో ఎమ్మెల్యే సర్వీసెస్ చేసి 61 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇంకా డ్యూటీస్ నుంచి విరమించుకుంటున్నాడు. కాబట్టి ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కొడుకులు కూతురు ఉన్నారని చెప్పినారు. వారికి, ఆయన కుటుంబ సభ్యులకి అందరూ కూడా ఆ దేవుడు అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి ఆయుష్, ఆరోగ్యాన్ని, ముఖ్యంగా పీస్ఫుల్ లైఫ్ని ఆయన శేష జీవితంలో భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. లాస్ట్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాస్ట్లో తెచ్చారు, అది సహకరిస్తున్నాను. ఎలాగో సంతోషం వచ్చారు కాబట్టి 4 మాటలు విశ్వనాథ్ మంచిర్యాలలో విడిచి క్యాష్ ఉన్నాయి ట్రీట్మెంట్ కారణంలో అయిపోయారు. డే అండ్ నైట్ అక్కడ ఉండేది సార్. క్యాషియర్ కొత్త విషయంలో అప్పుడు ఇది హార్డ్ వర్క్ ఎక్కువ ఉండడం అంతా మేనమే కాబట్టి డే అండ్ నైట్ అక్కడ వర్క్ చేసుకుంటుండేవాళ్ళు రెగ్యులర్గా. కొంచెం అప్పటి చేసినా కూడా నైట్ అక్కడ కూడా ఒకసారి నైట్ అవుట్ చేసుకునేవాళ్ళు, ఎందుకంటే క్యాష్ నుంచి రాసుకోవడానికి అదేవిధంగా చూసుకుని మళ్ళీ అక్కడ తర్వాత 2015 వరకు ఇక్కడ పరిచయం అవ్వాలి. ఇక్కడ నాకు ఈఎస్ ఉందో హార్డ్ వర్క్ చేస్తారు. క్వాలిఫైడ్ లేకున్నా కానీ మంచి హార్డ్ వర్క్ చేసుకుంటా ఆయనకు వీలైనంత వరకు అందరూ జాయిన్ చేయడానికి మాట చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్, మీ సలహాలు ఏమన్నా ఎంప్లాయీస్ చెప్పండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్కే విన్నర్స్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.